నుంచి విశేష సాధన పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాల్లో ముందు సాగుతున్న బియ్యపు పవిత్రారెడ్డి మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి మేడం మాటల్లోనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. ఈ 4.5 ఏళ్ల పరిపాలన ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రజల నుంచి విశేష సాధన పొందుతున్నారు మీరు ఏం చెప్తారు? ఈ 4.5 సంవత్సరం అన్న మా జగనన్న మా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిన మాటలన్నీ ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజలు తీసుకుంటున్నారన్న. దీంట్లో జగనన్న చెప్పింది ఒకటే, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు అర్హులైతే చాలని చెప్పి ఒక అద్భుతమైన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి డైరెక్ట్గా అర్హులైన వాళ్ళకే ప్రతి ఒక్క పథకం అయితేనేమి ప్రతి ఒక్కటి చేరుతుంది. అంటే గతంలో మీ అందరికీ తెలిసిందే జన్మభూమి కమిటీ అని చెప్పి ఒక 4 శాంక్షన్ చేస్తేనే ఒక పింఛన్ కావచ్చు, ఒక ప్రభుత్వం స్కీమ్ అంటూ కావచ్చు. కానీ ఈరోజు ఒక చిన్న బిడ్డను అడిగినా చెప్తారన్న జగనన్న ఏమేమి పనులు చేస్తున్నారో జనాలకు అనేది. అంటే ఇదేదో దాచేసి నెట్లో డిలీట్ చేసేదైతే కాదు, ఎవరిని అడిగినా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఇస్తున్నాడు జగనన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కీములే కాదన్న, ఇప్పుడు నాడు నేడు మీరు చూస్తుంటే గతంలో గవర్నమెంట్ స్కూల్స్ మూసేసినారు, చాలా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ మూసేసిన పరిస్థితులు, డ్రాప్అవుట్స్ అనేది ఉండేది. ఇప్పుడు మీరు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి పోతుంటే పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో అది కారణం ఎవరన్నా మన జగనన్న. ఇది ఎవరు మర్చిపోకూడదన్న, జనాలు కూడా మర్చిపోవట్లేదు. గతం ఎట్లుండింది ఇప్పుడు ఎట్లుంది ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారన్న. 150 మంది ఎమ్మెల్యేతో పోలిస్తే మీ నాన్నగారు చాలా భిన్నం. అంటే ఇక్కడ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ ఇక్కడ ఆఫీస్ మొత్తం కూడా ప్రజల సమస్యలకై ఏర్పాటు చేశారు. ఏ ఎమ్మెల్యేకి రాని విధంగా మీ యొక్క ఫాదర్కి వస్తున్న స్పందన అన్న? మా పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ శ్రీకాళహస్తిలో ఒక దేవాలయంగా నేను మా నాన్నగారు భావిస్తామన్న. గెలవక ముందు చాలామంది ప్రచారం చేశారు, మధుసూదన్ రెడ్డి గారి వ్యక్తి గెలిస్తే ఎమ్మెల్యేగా ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో ఉండడు, వెళ్ళి బెంగళూరు వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను ప్రచారం చేశారు అవతల పార్టీ వాళ్ళు. గెలిచినప్పటి నుంచి మా నాన్నగారు ఇదే కాన్స్టిట్యున్సీలో ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని నిద్రలేసి 9 o'clock ఆయన వస్తూ, ఆయన తర్వాత నేను వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడ ప్రజల సమస్య తెలుసుకుని, మీరు చూస్తున్నారు మాకు ఇక్కడ స్టాఫ్ కూడా ఉంటారు, వాలంటీర్ లాగే మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ఇక్కడ పార్టీలు అనేది లేదన్న, ఎవరైనా డైరెక్ట్గా పోయి నా దగ్గర పని చేసుకుంటారు. మా దగ్గర ఎంతోమంది అవతల పార్టీ వాళ్ళు వచ్చి కూడా పనులు చేసుకున్న పరిస్థితి మా నియోజకవర్గంలో కల్పించినామన్న. ఈ 4.5 సంవత్సరం మేము ఇక్కడే అందుబాటులో ఉన్నాం. మీరు చూస్తే కూడా టీవీలో కూడా కోవిడ్ టైంలో కూడా మేము ఏడికి పోకుండా మా ఫ్యామిలీ మొత్తం ఈడనే ఉండి జనాలకు అందుబాటులో. అంటే మా నాన్న ఒకటి నమ్మినారు, కరోనాతో చనిపోయిన ఒక విధి కానీ ఆకలితో ఎవరు చనిపోవద్దు అంటే ఆ పొద్దు బతికేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు మేము నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క ఇంటికి పంపించడం జరిగింది. ఆ రోజు కూడా రాజకీయంగా మా నాన్నని దెబ్బతీయాలని చెప్పి మీడియా వాళ్ళు చాలామంది కావాలని ఆయనని ఒక స్పాట్లైట్లో పెట్టినారు. కానీ జనాలు ఆ పొద్దు మా నాన్న కానీ ఒక దేవుడిలాగా చూస్తున్నారన్న, ఆ పొద్దు ఆదుకున్నారు. అప్పుడే కాదు, ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. బికాజ్ మా కాన్స్టిట్యున్సీ వెరీ క్లోజ్ టు చెన్నై. ఏ సైక్లోన్ వచ్చినా ఫస్ట్ దెబ్బతినేదే శ్రీకాళహస్తి. ప్రతి ఒక్క సైక్లోన్లో చాలా మంది ఇక్కడ కొట్టుకొని పోతే కూడా నడ్డి వద్దునన్న అర్ధరాత్రి కూడా మేము జనాల్ని తీసుకొచ్చి బయట పెట్టడం కూడా జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు వేరే అపోజిషన్ పార్టీ కనిపించలేదే. ఎలక్షన్ వస్తే అన్ని జెండాలు పెట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నారు. ఈ 4.5 సంవత్సరాలు జనాలు ఏమయ్యారు, మంచి చెడ్డ చూసారా? అదేవిధంగా నా నియోజకవర్గంలో ఏ పేదవాళ్ళు చనిపోయినా 10,000 రూపాయలు ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి మేము పోలేక కర్మంత్రాలు అయినాక మేము ఇస్తున్నాం. అదేవిధంగా హిందువులు పెళ్లి చేసుకుంటే బంగారు తాలిబొట్లు కావచ్చు, ముస్లింలు చేసుకుంటే బీరో మంచం కావచ్చు, మాకు తగ్గిన సహాయం మనం చేస్తున్నాం. రోజువారీ తోపుడు బండ్లు వ్యాపారస్తులకి వాళ్ళు రోజుకి 30 రూపాయలు బాడుగు కడతారు, నెలకి 1000 చిల్లర వాళ్ళకి చేతి డబ్బులు పడుతున్నాయి అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫ్రీగా పుష్కార్ట్స్ అంటే తోపుడు బండ్లు ఇస్తున్నాం. ఇంకా 1000 చిల్లర తోపుడు బండ్లు మేము ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అంత బ్యాలెన్స్ ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీలో. ఎవరైనా గెలిస్తే జోబులో ₹1 పెట్టరన్న, ఏ ఎమ్మెల్యే పెట్టరు. కానీ మా నాన్నగారు అట్లా అనుకోలేదు, గెలవక ముందు పెట్టినారు, గెలిచినాక కూడా పెడుతున్నారు. 30 సంవత్సరాలు అవతల పార్టీ వాళ్ళు ఏలినారు. బట్ జనాలు ఇంత అందుబాటులో ఏ ఎమ్మెల్యేలే లేదు. ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర అపాయింట్మెంట్లు ఉండవు, ఇంకొకటి ఉండరు. ఆయన అందుబాటులో ఉండే డైరెక్ట్గా వెళ్ళి కలవటమే. చిన్న ఎగ్జాంపుల్ భార్య భర్త రచ్చలేసుకున్న మా ఆఫీస్కి వస్తారు. అంటే అంత అవైలబిలిటీ ఇక్కడ మేము కల్పిస్తున్నాం జనాల్లోకి. కాబోయే ఎమ్మెల్యే మీ పేరెంట్ కూడా వస్తుంది, అంటే చాలా ప్రచారం అయితే జరుగుతుంది, మీకు అందుబాటులో ఉంటారు. చిన్న వయసులోనే వైఎస్ఆర్సీపీలో ఒక యువ మహిళా కెరటంలో తీసుకుపోతున్నారు, ఏం చెప్తారు అన్న? జగన్ ఉండిన రోజులు శ్రీకాళహస్తి నియోజకవర్గ టికెట్ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి నేను ఒక వర్కర్గా ఆయన కింద నేను పనిచేస్తున్నానే కానీ ఎమ్మెల్యే సీట్ ఇంకొకటి కాదు. నేను జస్ట్ ఒక కార్యకర్తగా పనిచేస్తా. అవన్నీ ఊరికే రూమర్స్ రకరకాలుగా చెప్తారు, ఈ టికెట్ వాళ్ళకంట అవన్నీ కాదు.
2014లో ఓడిపోతే ఓడిపోయిన అతనికి మన జగనన్న మళ్ళీ మా నాన్నగారు టికెట్ ఇచ్చినారు. అంటే వాళ్ళ బాండ్ ఎలాంటిదో ఒకసారి ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాలి. ఇంక ఎన్నికలు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని ఇవన్నీ మాట్లాడుతుంటారే కానీ నేను మా నాన్నకి సపోర్ట్ చేసేకే ఉన్నాను, మా పార్టీని ముందు తీసుకెళ్ళకే ఉన్నాను, కానీ అంతకుమించి ఇంకేం లేదన్న. చెప్పండి, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన సుధీర్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొంటే ఎలా ఉండబోతున్నాయి? మీరు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? సుధీరన్న టికెట్ ఇవ్వటమే మా గెలుపుకు మొదటి మెట్టు మేము ఎక్కామన్నా. సో అట్లే ఎవరు నిలిచినా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనాలకి తెలుసు. ఇన్ని సంవత్సరాలు ఎవరు అందుబాటులో ఉన్నారు, గతంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుంది జనాలకి తెలుసు అనే. ఎవరు నిల్చున్నా గెలుపు అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీదే. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని ఇక్కడ ఈయన గెలుస్తాడు, పైన జగనన్న గెలుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.